అని లైన్లో ఉండండి. అంటే ఒకవైపు వీరు ముగ్గురు ప్రచారం అలా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం ఈరోజు ఆగిపోయింది. కారణం ఏంటి? ఇంత టైంలో, ఇంత బిజీ టైంలో, ఎలక్షన్ ఇంకా 2 రోజులు లాస్ట్ డేట్స్ ఉన్నప్పుడు మరి విస్తృతమైన ప్రచారం జరగాలి కదా. మరి ఈరోజు ప్రచారం జరగాలి. మోదీ గారు తెలంగాణలో పర్యటించారు, ఆడ పీలేరులో పర్యటించారు, విజయవాడ రోడ్ షో చేశారు. పవన్ కళ్యాణ్ గారు 3 సార్ల, ఈరోజు 2 సార్ల ఆయన ప్రచారం చేసి 3వ ఇక్కడికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తాడేపల్లిలోనే ఉన్నారు? ఎందుకు? ఏమై ఉంటుంది? ఏమి వ్యూహాన్ని రచిస్తున్నారు? ఏమి ఆలోచన చేస్తున్నారు? ఆ వ్యూహం సక్రమమైందా, ఆ వ్యూహం అక్రమమైందా అనేటువంటి ఆందోళన కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు కొంత ఆందోళన చెందుతుంటాయి. అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు మంచి వ్యూహం తయారు చేయబోతున్నారు అనుకుంటారు. ఎప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేసేది వాళ్ళకి మంచే, కానీ యువతలు దాన్ని ఎలా తీసుకుంటారు అనేటువంటి దాంట్లో సబ్జెక్ట్ ఉండిద్ది. బట్ ఆయన ఎందుకు ఆగారు అనేటువంటి దాంట్లో చాలా చర్చ జరుగుతూ ఉంది. బట్ పొలిటికల్గా ఆయన ఏదో ఒక ఆలోచన చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మనం ఫెయిల్ అయిపోయాము కాబట్టి ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఇంకేమైనా 2 అంశాలని మనం ప్రజెంట్ చేద్దాం అనేటువంటి డిస్కషన్ జరుగుతుంది అనేది ఒక పాయింట్ నడుస్తూ ఉంది. రెండో అంశం, ఇప్పుడు ఎన్నికల మొత్తాన్ని, అంటే ఇప్పుడు ఎన్నికలలో ఎవరైతే కూటమి యొక్క బలం విపరీతంగా పెరిగింది, ఎక్కడ అయినా సరే కూటమికి ఒక స్పీడ్ పెరిగింది. ఆ కూటమి యొక్క బలాన్ని, వచ్చినటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని ఏ రకంగా అడ్డుకోవాలి, ఏ రకంగా దాన్ని నిలిపివేయాలి, ఏ రకంగా అడ్డుకట్ట వేయాలి అనే ఆలోచనతో ఒక వ్యూహం ఏమన్నా పన్నుతున్నారా? ఇది 2. ఇక 3వ అంశం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి తీసుకొచ్చిన దానిపైన, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్గా ప్రజలు భయాందోళన చెందటం, ఆ పాస్బుక్ల మీద ఫోటోలు చూసి మరింత భయపడటం, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది? దానికి సంబంధించి ఏమైనా ఒక కొత్త ప్రణాళికని తీసుకురావటానికి ఏమైనా వ్యూహం చేస్తున్నారా? ఈ 3 అంశాలతో పాటు ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాలలో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళిని, ఎన్నికల వ్యూహాలని, వాటికి సంబంధించింది ఏమైనా స్ట్రాటజీస్ రూపొందిస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. సరే, ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, అవునన్నా కాదన్నా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, పంపిణీ మొదలైంది. డబ్బుల పంపిణీ కార్యక్రమం మొదలవుతూ ఉన్నది. 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం వెళుతూ ఉన్నది. అంటే ఎలా వెళుతుంది అని అంటే, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 1000 రూపాయలు, జనరల్ కాన్స్టిట్యున్సీల్లో 1500 రూపాయల కాడికి ఇస్తూ ఉన్నారు. ఎక్కడైనా బాగా టఫ్ ఫైట్ ఉన్నటువంటి దగ్గర 2000 రూపాయల వరకు కూడా ఇస్తున్నటువంటి వారు ఉన్నారు. మరి 2000 రూపాయలకు బాగా కాస్ట్లీ కాన్స్టిట్యున్సీల్లో, మీడియం కాన్స్టిట్యున్సీల్లో 1500, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల్లో 1000 రూపాయల దగ్గరికి నుంచి మొదలవుతూ ఉంది. 2 లక్షల ఓట్లు ఉంటే కొంతమంది 1,50,000 ఓట్లకి, కొంతమంది 1,70,000 ఓట్లకి, కొంతమంది 2 లక్షల ఓట్లకు కూడా పంపిణీ కార్యక్రమాన్ని పంచుతూ ఉన్నారు. గ్రామాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి పంపిణీ ప్రక్రియ జరుగుతుంది. మరి ఈ పంపిణీ ప్రక్రియలో మనమేమంటామంటే, మహాన్యూస్ తరపున ఓటుకు డబ్బులు ఇవ్వటము తప్పే, డబ్బులు ఓటుకి తీసుకోవటం తప్పే అనేది మహాన్యూస్గా మన బాధ్యత, మన భావన మనం చెప్పాల్సిన. కానీ బయట జరుగుతుంది ఏంటంటే, వాళ్ళు ఇస్తున్నారండి, మేము తీసుకోకుండా ఎలా ఉంటామండి? వాళ్ళు ఇస్తున్నప్పుడు మేము తీసుకోకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదండి. మరి ఈ ఇచ్చేటువంటి వాళ్ళని అడిగితే, అదేందండి మేము ఇచ్చాము, వాళ్ళు తీసుకోకుండా ఉండాలి కదండి, మేము వాళ్ళందరూ ఇస్తున్నప్పుడు మేము ఇవ్వకపోతే ఏం బాగుంటుందండి, మరి మేము ఇస్తాము వాళ్ళు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది కదా అంటారు వీళ్ళు. ఇచ్చేటువంటి వాళ్ళు ఇది, తీసుకునేటువంటి వాళ్ళు అది. మొత్తానికైతే పంపిణీ జరుగుతుంది. కొంతమంది సరే ఇవ్వకపోతే ఎందుకంటే మనం తీసుకోకపోయినా కానీ మధ్యలో వాళ్ళు తినేస్తారు, ఏదో తీసుకొని ఏదో కార్యక్రమానికి, మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తే పోతుంది కదా అనేటువంటి వాళ్ళు కొంతమంది. ఏముందిలేండి, సొమ్ము అంతా మాదే కదా, మేం కష్టపడినటువంటి సొమ్ము దించే కదా వీళ్ళందరూ తీసుకుంది,
కాబట్టి ఏదో మళ్ళీ మాకు కడుతున్నారు కొద్దిగా, కొంచెం కట్టనివ్వండి, మేము ఓటు ఎవరికి వేయాలో మా ఇష్టానుసారంగా మేము ఓటు వేసుకుంటాం అని కొంతమంది. సరే, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, మొత్తానికి ఇంత ప్రక్రియ జరుగుతున్నా కానీ ఎన్నికల కమిషన్ మాత్రం నేను చూడను, నేను వినను, నేను మాట్లాడను అనే విధంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విమర్శలు లేకపోలేదు. పాపం వారు కూడా కష్టపడుతున్నారు, కానీ వారికి కావాల్సినంత టీము లేదు. వారికి కావాల్సినటువంటి అంత బలమైనటువంటి టీమ్స్ కనుకుంటే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆఫీసర్లను ఉపయోగించుకోమంటారు. ఈ లోకల్గా ఉన్నటువంటి ఆఫీసరు ఆ పక్క పార్టీ వాళ్ళతో ఈ పక్క పార్టీ వాళ్ళతో ఇద్దరితో టైఅప్ అయి ఉంటారు. మీ పని మీరు చేసుకోండి, మేము మీకు అడ్డం రాము, మాకు చేరాల్సింది ఏదైనా ఉంటే మాకు చేర్చేయండి అని చెప్పి వీళ్ళు వాళ్ళతో లోపాయకారైనటువంటి ఒక ఒప్పందం. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది గౌరవప్రదంగా సరే తర్వాత వచ్చినప్పుడు చూసుకుందామని మంచితనంతో ఆగుతారు, కొంతమంది సరేలే రేపు పోస్టింగ్ ఏదైనా ఉపయోగపడుతుందని కొంతమంది చూస్తారు, కొంతమందికి ఏమైనా పార్టీల మీద అభిమానంతో కొంతమంది చూస్తారు. ఇలా ఏదో ఒక విధంగా ఎవరికి వారు అడ్జస్ట్ అయిపోయి ఉంటారనమాట. అందుకని ఈసీ ఏమి చేయాలన్నా కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి చేయలేరు. సరే, అలా కాదని చెప్పని ఎవరన్నా రాజుగారు లాంటి మీలాంటి ఏదన్నా ఒక ఆఫీసర్ ఎవరన్నా వెళ్ళి అలా ఎలా జరిగిద్ది అని అంటే ప్రజలు తిరగబడి చిత్తకొట్టుడు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం, మీకేంటి బాధ అంటున్నారు. అంటే నేను ఓటుకి డబ్బులు తీసుకోవటం తప్పు కదా అని అంటే తప్పేంటండి? మరి ఆ ఊర్లో తీసుకున్నారు, అక్కడ తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, మేము తీసుకుంటాం, మీకేంటి నొప్పి అంటున్నారు. మరి ఏం చేయాలి? వారు కూడా సరే చూసి చూడనట్టుగా వాళ్ళు కూడా అలా ఫోన్ ఎత్తుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. లేకపోతే త్రివిక్రమ్ గారు వెళ్ళినట్టుగా జేబులో చేతులు పెట్టుకొని మేమేం చూడలేదు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు. సరే, ఇది ఎన్నికల ప్రక్రియలో మొదలైపోయింది. ఈ మొదలైనటువంటి ఇది ఎలా వెళ్ళాలి అలా వెళ్ళిపోతుంది. కానీ ప్రజలు మాత్రం ఒక ఆలోచనతో ఉన్నారు. ఎవరు ఏ డబ్బులు ఇచ్చినా, ఎవరు ఏది ఇచ్చినా ఈసారి ఓటు అనేటువంటి ఆయుధాన్ని చాలా జాగ్రత్తగా గమనించి చాలా బాధ్యతతో ఓటు వేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఎందుకు అనంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరైతే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఎవరైతే ఈ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సవ్యంగా ఉంటాయి అనేటువంటిది ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. రాజధాని ఎలా, ఏంటి, పోలవరం ఎలా, ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ భూములు, ఆ భూముల పరిస్థితి ఏంటి అని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. మహిళలు సిలిండర్లు లేకపోతే ఇంకో వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళేమి ఇస్తున్నారు, వీళ్ళేమి ఇస్తున్నారు, వాళ్ళేం చేస్తూ ఉన్నారు, వీళ్ళేం చేస్తూ ఉన్నారు, ఎవరు చేసేది మంచి, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు మా కుటుంబాలను బాగుపరుస్తారు, వాళ్ళేం ఎక్కువ కోరుకోవట్ల, ప్రశాంతత, మంచి పిల్లల భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భర్తల ఆరోగ్యాలు, మద్యం, ఇసుక, ఇంకొకటి పన్నులు, బిల్లులు, ఛార్జీలు, ఇలా అన్నీ లెక్కలేసుకుంటున్నారు. ఈ లెక్కలేసుకొని జాగ్రత్తగా ఓటుని పదిలంగా తీసుకొని పోయి, బ్యాలెట్ కాదు కదా, పదిలంగా తీసుకొని పోయి వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని, గుండెల్లో ఉన్నటువంటి దాన్ని, ఆ ఓటు యొక్క ఆయుధాన్ని జాగ్రత్తగా తీసుకొని పోయి శ్రీరామార్కు వేయించుకొని లోపలికి పోయి నొక్కాలి అని ఉన్నారు. ఎవరు, ఏ పార్టీ, ఏ సింబల్, ఆ సింబల్ నాయకుడు ఎవరు, ఆ సింబల్ నాయకుడికి ఏంటి, ఇక్కడ జరిగే ప్రయోజనం ఏంటి అనేది కూడా ఆలోచించేశారు ప్రజలు. మనం అనుకుంటాం ఏమని తెలిసిద్దిలేండి అని అనుకుంటాం. లేదు, ఎవరు వచ్చారు, ఎవరు క్యాండిడేట్, ఎవరైతే బాగుండిద్ది అనేది అన్నీ ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా ఓటు వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు. మురళి ఉన్నారు సార్, అనిల్ ఉన్నారు. ఓకే, అజిత్ గారు కూడా ఉన్నారా?